మొంతా తుఫాన్ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గంలో అత్యుత్తమంగా పనిచేసినందుకు మంత్రి కందుల దుర్గేష్ను సీఎం చంద్రబాబు నాయుడు సత్కరించారు. ఈ రోజు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి దుర్గేష్ను సైక్లోన్ మొంతా మెంటర్గా గౌరవిస్తూ మెమంటోతో పాటు సన్మాన పత్రం అందజేశారు. దీనిపై దుర్గేష్ స్పందిస్తూ సమర్థ పాలన వల్లే ఇది సాధ్యమైందని, మొంతా తుఫాన్ ఎదుర్కోవడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సీతానగరంలోని కస్తూరిబా గాంధీ జాతీయ స్మారక సంస్థలో స్వాతంత్ర సమరయోధులు ధరణి ప్రగడ శేషగిరిరావు, ప్రేమగీత దంపతుల విగ్రహాలను రాజమహేంద్రవరం రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి పరిజ్ఞానంద మహారాజ్ ఆవిష్కరించారు. శేషగిరిరావు గౌతమి సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్థాపించి స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. నాడు మహాత్మా గాంధీ కూడా ఈ ఆశ్రమాన్ని సందర్శించి శేషగిరిరావును ప్రోత్సహించారు. అనంతరం ఆశ్రమాన్ని కస్తూరిబా గాంధీ జాతీయ స్మారక సంస్థగా మార్చారు. ఈ కార్యక్రమంలో శేషగిరిరావు కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య మునిరత్నం నాయుడు సర్దార్ పటేల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యతకు అమూల్యమైన సేవలందించారని, స్వాతంత్ర్యం అనంతరం భారతదేశంలోని 535 సంస్థానాలను విలీనం చేసి అఖండ భారతదేశాన్ని నిర్మించారని కొనియాడారు. హైదరాబాద్ సంస్థానాన్ని సైనిక చర్య ద్వారా స్వాధీనం చేసుకుని తెలుగువారికి ఎనలేని మేలు చేశారన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు సమ్మె విరమించడంతో ఆయా ఆసుపత్రుల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయని ఎన్టీఆర్ వైద్య సేవా జిల్లా సమన్వయాధికారి పి ప్రియాంక వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఉచిత వైద్య సేవలను యథావిధిగా పొందవచ్చునని విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 45 ప్రైవేటు ఆసుపత్రులు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఉచిత వైద్య సేవలను అందిస్తున్నాయని వెల్లడించారు. ఆంధ్ర నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 2 లారీలను ఇసుక టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రవాణాదారులపై కేసు నమోదు చేశారు. జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి, రాజమహేంద్రవరం ఇసుక టాస్క్ ఫోర్స్ అధికారి ఆంజనేయులు ఆధ్వర్యంలో కొవ్వూరు, వాడపల్లి గ్రామాల్లో నిర్వహించిన తనిఖీలలో 2 లారీల్లో సరైన పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇవే లారీలను గతంలో సీజు చేసిన తిరిగి అక్రమ ఇసుక రవాణాకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఇకపై ఇసుక అక్రమ రవాణాలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి హెచ్చరించారు. ఆపరేషన్ నార్కోస్లో భాగంగా విజయవాడ ఆర్పీఎఫ్, జీఆర్పీ, క్రైమ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్, నేర నిరోధక స్క్వాడ్ సంయుక్తంగా రైళ్లలో అక్రమంగా రవాణా అవుతున్న 8.79 లక్షల విలువైన 190 కేజీల గంజాని స్వాధీనం చేసుకున్నాయి. ఈ సందర్భంగా 4 నిందితులను అరెస్టు చేశారు. వివిధ మార్గాల్లో అధికారులకు అందిన సమాచారం మేరకు రాజమహేంద్రవరం, సామర్లకోట, బాపట్ల, గూడూరు, ఒంగోలు రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేశారు. సామర్లకోటలో టాటానగర్ యశ్వంతపూర్ రైల్లోని స్లీపర్ కోచ్లో 140 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తవ్వ రాజా నేతృత్వంలో ఛాంబర్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూర్ని మర్యాదపూర్వకంగా కలిసి పండ్ల బొకేను అందజేశారు. అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ మునిరత్నం నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.